కర్నూలు జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని అసర్జిలో సీఎం చంద్రబాబు పర్యటించగా ఈ సందర్భంగా ఏర్పాట్లను జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఆలూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కూటమి పార్టీలు గెలుచుకుంటాయని అంటున్న టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతితో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా పైన ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కర్నూలు జిల్లాలో అత్యధిక శాతంగా సీఎం చంద్రబాబు పర్యటిస్తూ ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మనతో ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైకుంఠ జ్యోతి గారు ఉన్నారు. మేడం, రేపు చంద్రబాబు గారు ఆలూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ ప్రోగ్రాం సంబంధించి ఏ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు సీఎం గారు? ఈ నెల 25వ తేదీన మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా మన ఆలూరు నియోజకవర్గానికి మన ఆస్పరి పిహెచ్సిలో సంజీవిని ప్రోగ్రామ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ లాంచ్ చేయడానికి వస్తున్నారు. ఆ రోజు మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన ఘన స్వాగతం పలకాలని చెప్పేసి కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా 15,000 మందికి పైన కూడా మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూడా ఆ రోజు ఈ కార్యక్రమానికి హాజరవబోతున్నారు. అలాగే ప్రజలు కూడా ఇంకా స్వచ్ఛందంగా అదనంగా కూడా ఇంకా ఎక్కువ మంది కూడా రాబోతా ఉన్నారు. వాటి కోసం అని చెప్పేసి కూడా ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తవడం జరిగింది. ప్రజా వేదిక అయితేనేమి, పిహెచ్సి అయితేనేమి, అలాగే రచ్చబండ ప్రోగ్రాంకైనా కూడా, అలాగే క్యాడర్ మీటింగ్ కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దాదాపుగా 1,200 మంది క్యాడర్ మీటింగ్లో కూడా పాల్గొనబోతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఈరోజు మా కార్యకర్తలకు, నాయకులకు కూడా ఒక ధైర్యం, జోష్ నింపడానికి ఆయన స్పీచ్ కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే ఇప్పటికే మా కర్నూలు జిల్లాలోనే మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంత స్ట్రాంగ్ అంటే ఇక్కడ ఎమ్మెల్యే కూడా లేకపోయినా కూడా వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ కరుడు గట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా ఇక్కడ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము సభ్యత్వాలలో కూడా కర్నూలు జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో 68,000 సభ్యత్వాలతో మొదటి స్థానంలో ఉన్నాం. అలాగే ఈ మీటింగ్లో కూడా ఈ మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలూరులో జరిగిన మీటింగ్ కని విని ఎరుగని రీతిలో జరిగిందనే విధంగా కూడా చేయడానికి కూడా మా ప్రయత్నాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే వచ్చిన వారికి, ప్రజలందరికీ కూడా, కార్యకర్తలు, నాయకులకు కూడా దాదాపు 20,000 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేశాం. ఇప్పటికే మేము వచ్చిన వారికి మంచినీటి సౌకర్యం అయితేనేమి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళు తిరిగి వెళ్లే విధంగా కూడా అన్ని కూడా చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గం అంటే కొత్త కరువు ప్రాంతంగా అందరూ చెప్పుకుంటే పరిస్థితి ఉంది. మీరు నియోజకవర్గం ఇన్ఛార్జ్గా రేపు చంద్రబాబు గారికి మీ నియోజకవర్గానికి సంబంధించి నీటి సంబంధించి కావచ్చు, వేరే ప్రాజెక్టు సంబంధించి ఏమైనా డిపిఆర్ ఇవ్వబోతున్నారా? ఇప్పటికే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014-19లో వేదవతి ప్రాజెక్టు కోసం కూడా 200 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్స్ కూడా మొదలు పెట్టారు. కానీ తర్వాత వచ్చిన ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ఆ పనులు కూడా ఎక్కడొక్కడ ఆపేసి ఆ ప్రాజెక్టును కూడా ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టును కూడా ఇప్పుడు అనుమతులు అన్నిటికి కూడా క్లియర్ చేసి ఇప్పుడు తొందరలోనే వేదవతి ప్రాజెక్టు 2028కంతా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ రివ్యూ మీటింగ్స్లో చేయడం జరిగింది. ఎన్నోసార్లు మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి 2028కి వేదవతి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. అలాగే మన చిప్పగిరి మండలంలో ఉన్న నగరడోన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా గతంలో ఎక్కడ పనులు ఆపేశారు ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్కి కూడా ఇప్పుడు మొన్ననే 16 కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్ కూడా బిల్లులు కూడా పెండింగ్ ఉన్న బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. వారు కూడా తొందరలోనే వర్క్ కూడా ఇప్పుడు మొదలు పెట్టారు ఆల్రెడీ కూడా. కాబట్టి అది కూడా తొందరలోనే మన రైతులకు సాగునీటి సౌకర్యం కూడా కలుగుతుంది. దాదాపు 4,500 ఎకరాలు అక్కడ రైతులకు అందుబాటులోకి వస్తుంది. ఆయకట్టు కింద, నాన్ ఆయకట్టు కింద కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్తో అదనంగా కూడా 4,500 ఎకరాలు కూడా రైతులకు అందుబాటులోకి వస్తుంది. అలాగే సాగునీటి
సౌకర్యం కూడా మెరుగుపడుతుందని కూడా చెప్తా ఉన్నాం. ఏదైనా అభివృద్ధి జరిగిందంటే మన ఎంతో ఆలూరు నియోజకవర్గం ఎంతో వెనకబడిన ప్రాంతం. ఇట్లా చోట ఏదైతే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వైసీపీ ప్రభుత్వం చేయలేదు. గతంలో వైసీపీకి చెందిన ఇక్కడ మంత్రులు కూడా పనిచేశారు. ఇప్పుడు ఉన్న జెడ్పీటీసీ అదే చిప్పగిరి మండలానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా ఏమాత్రం అప్పుడు కూడా జెడ్పీటీసీగా కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు అందరు కూడా వచ్చి అభివృద్ధి జరుగుతా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే జరిగిందని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు ఉన్నారు మేడం. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని ఇప్పటికే చంద్రబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ? రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు అందరూ కూడా తప్పకుండా అందరూ కలిసిమెలిసి, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రతి ప్రోగ్రాంలో అందరూ కలిసిమెలిసి వెళ్తున్నాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా అందరూ కూడా కష్టపడి పని చేసి 6 మండలాల జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీపీలు అయితేనేమి, 108 సర్పంచులు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా గెలిపించుకొని ఈ ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఏది కూడా మొత్తం కూటమి ప్రభుత్వం గెలుచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆలూరు నుంచి కెమెరా పర్సన్ రామోతో శివరాజ్ కుమార్, హెచ్ఎం టీవీ.